హాయ్ అండి. వంటగదిలో ఎక్కువ శ్రమ లేకుండా కుక్కర్లో కొత్తిమీర రైస్ ని తయారు చేసుకుందాం. మిక్సీ జార్లోకి ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకుని కొంచెం పుదీనా ఆకులు వేసుకోండి. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, 1 ఇంచి అల్లం, 5-6 వెల్లుల్లి వేసుకుని 3 స్పూన్ల పెరుగు, అరచక్క నిమ్మరసం పిండుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఆయిల్ వేసుకుని 2 లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు, బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుని కట్ చేసిన ఒక ఆనియన్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి రుచికి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి ఆయిల్ పైకి తేలే అంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేయండి. క్లీన్ చేసుకున్న సోనా మసూరి రైస్ 1 గ్లాస్ వేస్తున్నానండి. రైస్, కొత్తిమీర పేస్టు అన్నీ కలిసే వరకు బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళను పోసి కలిపేసుకుని 3 విజిల్స్ రానివ్వండి. విజిల్లోని గాలంతా పోయాక చూడండి, వేడి వేడి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది.